రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో క్రైమ్ రేటు భారీగా తగ్గినట్లు పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ చెప్పారు. 2024వ సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో సోమవారం ఉదయం సిపి శ్రీనివాస్ ప్రత్యేక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వార్షిక నివేదికను ఆవిష్కరించారు. కట్టుదిట్టమైన పోలీస్ చర్యల ఫలితంగా గత సంవత్సరం కంటే 2024వ సంవత్సరంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1257 కేసులు తగ్గినట్లు తెలిపారు. పోలీసింగ్ చర్యలలో వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం మెరుగైన ఫలితాలను అందిస్తున్నట్లు చెప్పారు. సైబర్ క్రైమ్, గంజాయి నిర్మూలనతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. 2024వ సంవత్సరంలో నమోదైన కేసులను, రికవరీలను, వివిధ కేసుల్లో నిందితులకు పడిన శిక్షలను గురించి ఈ సందర్భంగా వివరించారు. కాగా ఎలాంటి అలజడులకు, డ్రంక్ అండ్ డ్రైవ్కి పాల్పడకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ను ప్రశాంతంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా సిపి సూచించారు. ఈరోజు రామగుండం కమిషనరేట్ యాన్యువల్ క్రైమ్ రివ్యూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనము ఎలాబొరేట్గా క్రైమ్ రివ్యూకి సంబంధించి 2023 క్రైమ్ ఫిగర్స్తో పాటు 2024 క్రైమ్ ఫిగర్స్ని కంపేర్ చేసుకుంటూ మొత్తం ఎలాబొరేట్గా ఇవ్వడం జరిగింది. డిస్ప్లే ఇవ్వడం జరిగింది. మీకు ఆల్రెడీ ప్రింటర్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఓవరాల్గా రామగుండం కమిషనరేట్లో major heads law like murder per claim and HB by night, HB by day and ordinary crimes, special and local laws, enforcement, అన్నింటిలో క్రైమ్ చాలా డ్రాస్టిక్గా తగ్గడం జరిగింది. ఓవరాల్గా 1279 కేసెస్ మొత్తం తగ్గడం జరిగింది లాస్ట్ ఇయర్ కంటిన్యూ చూసుకుంటే ఓవరాల్ రిపోర్టెడ్ కేసులో. దీంట్లో భాగంగా మేము ఇచ్చేయమనే స్ట్రాటజీ నైట్ పెట్రోలింగ్స్ పగడ్బందీగా చేయడము, నైట్ రౌండ్స్ ఆఫీసర్స్ పగడ్బందీగా అన్ని పెట్రోలింగ్ ప్లేసెస్లో జరుగుతున్నారా లేదా చూడటము, బ్లూ కోడ్స్, పెట్రోల్ కార్స్, తర్వాత కొత్తగా లేటెస్ట్ వచ్చిందంటే డ్రోన్ పెట్రోలింగ్ ఏర్పాటు చేసాము. డ్రోన్స్ ద్వారా పెట్రోలింగ్ చేయడము డే అండ్ నైట్. మోస్ట్లీ ఇప్పుడు ప్రస్తుతానికి గేట్ చేస్తున్నాము. అవి అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో, అన్ని సబ్ డివిజన్ పరిధిలో డ్రోన్స్ ఏర్పాటు చేసుకుంటున్నాము. అలాగే తర్వాత ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆపరేషన్స్ లైక్ షీట్యూస్ లో కానీ, తర్వాత టాస్క్ ఫోర్స్ కానీ, తర్వాత సిసిఎస్ కానీ, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ లో వాళ్ళు కానీ అన్ని రకాలు కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల మనకు క్రైమ్ చాలా వరకు తగ్గింది. కొన్ని హెడ్స్ లో తప్ప మిగతా అన్నింటిలో కూడా చాలా డ్రాస్టిక్గా తగ్గింది. మనం అలాగే కన్విక్షన్ రేట్ కూడా స్టేట్ కన్విక్షన్ రేట్ కంటే కూడా మాది 3% ఎక్కడ వాడడంలో నేను అభినందిస్తున్నాను మా ఆఫీసర్స్ అందరికీ. అలాగే ఈ లోక్ అదాలత్లో కూడా చాలా వరకు మ్యాక్సిమం కేసెస్ని మేము సాల్వ్ చేయించాము. తర్వాత క్యాంపెయినింగ్ కార్యక్రమంలో భాగంగా కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా మనం పల్లెంద్ర అనే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఆసనాథ్ విలేజ్లో అక్కడ రాత్రంతా అక్కడ స్టే చేసి పబ్లిక్తో మాట్లాడి, పబ్లిక్తో ఉండి అక్కడే ఆఫీసర్స్ అందరూ ఉండడం వల్ల కూర్చొని మీటింగ్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ తెలుసుకోవచ్చు. అలాగే ఎవరు బ్యాడ్ ఎవరి గుడ్ అని చెప్పేసి మనం అక్కడ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. అలాగే దాని ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నాము. ఆపరేషన్ గరుడ కింద ఈ డ్రోన్ పెట్రోలింగ్ అనేది స్టార్ట్ చేసాము పెద్దపల్లిలో. అది మిగతా అన్ని సబ్ డివిజన్స్కి డ్రోన్స్ని ద్వారా కానీ, లేకపోతే ఈ కమ్యూనిటీ ప్రోగ్రాంలో కానీ ఎవరైనా సిఎస్ఆర్ ఫండ్ ప్రోగ్రామ్ ఇస్తే తీసుకొని మనం స్టార్ట్ చేస్తాం. మొత్తం అన్ని సబ్ డివిజన్స్ స్టార్ట్ చేస్తాం. సందర్భంగా డిసెంబర్ 31 సందర్భంగా రాత్రి 10 గంటల నుంచి డ్రంక్ టీమ్స్ రోడ్డు మీద ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఎవరైనా ఉంటే ఆల్రెడీ డ్రంక్ అయి ఉంటే మాత్రం ఎవరైనా నాన్ డ్రంక్ పర్సన్ని డ్రైవింగ్ చేసుకొని మీరు విలన్ డ్రైవర్గా వెళ్ళవచ్చు, లేకపోతే ఏదైనా క్యాబ్ చేసుకోవాలి. అలాగే షీ టీమ్స్, సిసిఎల్ టీమ్స్, టాస్క్ ఫోర్స్ టీము, ఆల్ వాటర్ ఆఫీసర్స్, తర్వాత స్పెషల్ పార్టీస్, డివాటీస్ అన్నీ రోడ్ల మీద ఉంటాయి. ఎవరు ఎలాంటిది అల్లులు కానీ, తర్వాత గొడవలు కానీ, తర్వాత వేరే తీసేయడం కానీ, తర్వాత ఆరోడాలు, తర్వాత ఈ బైక్ రేసింగ్లు అట్లాంటివి అసలు చేయకూడదు. మీరు ప్రశాంతంగా ఒకరికి ఒకరు ట్రీట్ చేసుకోవచ్చు. తర్వాత అందరికీ డ్రింకింగ్స్ పంపుకోవచ్చు. కానీ రోడ్డు మీద గుంపులుగా ఉండి అల్లర్లుగా చేయడం మాత్రం చేయకూడదు. ఈ గవర్నమెంట్ ఇచ్చిన టైమింగ్స్ ప్రకారం మీరు అన్ని షాప్స్ కానీ, తర్వాత బార్ షాప్స్ కానీ, వైన్ షాప్స్ కానీ ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. తర్వాత ఈ
ఆర్కెస్ట్రాలు డీజేలు అలౌడ్ లేదు. అలాగే ఈ యొక్క బాణసంచా కానీ ఈ ఫైర్ ట్రాక్స్ కానీ చేయకూడదు. ఈ మీడియా సమావేశంలో పెద్దపల్లి డీసీపీ చేతన, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, గోదావరికని ఏసీపీ ఎం రమేష్, రామగుండం ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, సుందర్రావు, ఆర్ఏలు దామోదర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.